చూస్తే మీరు ఎలా ఉండాలి? మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా వాటిలో మొదటి పాఠములు మరలా ఒకటి మీకు బోధించవలసి వచ్చను అని అన్నాడు. 1వ తరగతి చదివే పిల్లోళ్ళు 2వ తరగతి, 3వ తరగతి, 5వ తరగతి, 10వ తరగతి వరకు వెళ్ళాలి. అయితే ఎంత వయసు వచ్చినా కూడా నేను 1వ తరగతిలోనే ఉంటాను అనంటే అది మంచిది కాదు. ఈ పాఠము వాస్తవానికి మా గురువు గారు అనగా రాజరత్నం పాస్టర్ గారు ఈ మాటను చెప్పారు. వారు 2019 జూలై 19వ తారీఖు ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. మరి ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోక ముందు హెబ్రీలకు రాసిన పత్రికల యొక్క జ్ఞానాన్ని ఆయన చెప్పారు. ఈ హెబ్రీ పత్రికలో ఈ మాట నన్ను గట్టిగా పట్టేసింది. ఎందుకంటే మనం కూడా మందిరానికి వస్తున్నాం, మందిరంలో ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యాన్ని చదువుకుంటున్నాం, కానీ మేం కావట్లేదు, మనం ఎదగడం లేదు. ఎదగని వాడు శిష్యువే అనేసి అన్నాడు. ఎదగని వాడు పాలు తాగేవాడే అని అన్నాడు. పాలు తాగేవాడు బలమైన ఆహారం తినలేడు అని అంటా ఉన్నాడు. కాబట్టి మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనమేమవ్వాలా? మనం ఎదగాలి, స్టెప్ బై స్టెప్ ఎదగాలి. 2 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని వాక్యాలు వినుంటారు, ఎన్ని ప్రసంగాలు నేను చేసి ఉంటాను. ఈ ప్రసంగాలన్నింటిని బట్టి మీరేమవ్వాలా? ఎదగాలి. ఎదగకపోతే బాలుడే కదా, వయసు వచ్చింది కానీ మైండ్ ఎదగలేదు, అక్కడే ఉన్నాడు, పసిపిల్లల మనస్తత్వం కలిగి ఉన్నాడు. ఈ పసిపిల్లల మనస్తత్వం కలిగిన వాడు దేవుడికి అక్కర్లేదు. దేవుడికి ఎదిగేవాడు కావాలి. వయస్సు నందు, జ్ఞానమందు, దేవుని దయ్యందు, మనుషుల దయ్యందు క్రీస్తు బలము పొంది ఆయన ఎదిగి వర్ధిల్లుచుండేది. మనం ఎదగాలి, వర్ధిల్లాలి కదా. ఎదగకుండా వర్ధిల్లకుండా అలాగే ఉంటే వీడు శిశువే అని అంటున్నాడు. వాడిని ఎవడు పట్టించుకోడు. వయసు వచ్చినా కూడా జ్ఞానం లేని వాడిని పట్టించుకోడు. చాలా మంది వయసు ఉంటది కానీ ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు. వయసు ఉంటది కానీ ఎక్కడ ఏం చేయాలో తెలియదు. వయసు ఉంటది కానీ ఎందుకు పుడతారో, ఎందుకు ఉంటున్నారో కూడా తెలియదు. లోకంలో చాలా మంది జీవిత పరమార్థము తెలియకుండానే చచ్చిపోతున్నారు. వయసు వచ్చింది, ఏం ప్రయోజనం? జ్ఞానం లేదే. ఆ జ్ఞానాన్ని తెలుసుకొని కదా నువ్వు సావాలా. జ్ఞానము తెలియబడకుండా చనిపోవడం చాలా భయంకరము అని దేవుని వాక్యం సెలవిస్తాం. క్రీస్తు కూడా పుట్టాడు. క్రీస్తు కూడా ఎదిగేటప్పుడు బలముతో ఎదుగుతున్నాడంట, మామూలుగా ఎదగలేదు. బలహీనంగా ఎదగలే. ఆయన ఏదో రోగిష్ఠుడు అయిపోతాడు. బలహీనంగా ఎదిగేవాడు రోగిష్ఠువాడు. యేసు బలమునందు ఎదుగుతా ఉన్నాడు. బలమునందు, వయస్సునందు, జ్ఞానమందు, దేవుని దయలో, మనుషుల దయలో కూడా ఆయన ఏం చేస్తున్నాడు?